అదానితో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారికి లీగల్ నోటీసులు ఇస్తారన్నారు ఆయన. ఎఫ్ఐఐ ఛార్జ్ షీట్లో కూడా తన పేరు ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు జగన్. లంచం ఆఫర్ చేసినట్టు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా విచారణకు సహకరించినందున శ్రవణ్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. కాగా ఈ కేసులో మరో నిందితుడు భుజంగరావు మధ్యంతర బెయిల్ కోర్టు పొడిగించింది. వచ్చే నెల 4 వరకు భుజంగరావుకు బెయిల్ ఇచ్చింది. ఫుడ్ పాయిజన్ ఘటనలో కుట్రకోణం ఉందంటూ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని అలచడుల వెనుక బీఆర్ఎస్ కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గురుకులాల యాజమాన్యాలతో బీఆర్ఎస్ నేతలకు పరిచయాలు ఉన్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు ఆమె. ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిఠల్ ఆదేశాలు ఇచ్చారు. అదనపు కలెక్టర్లు ఆర్డీఓలకు మార్గదర్శకాలు జారీ చేశారు. కోర్టు కేసులకు సంబంధించిన దరఖాస్తులు, నాలా అప్లికేషన్స్, మ్యాటేషన్స్, పాస్బుక్లో కరెక్షన్స్ చేసే బాధ్యత ఇకపై అదనపు కలెక్టర్లకు ఉండనుంది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. కేటీఆర్ కామెంట్స్ అధికారులను అవమానించినట్టు ఉన్నాయని మండిపడ్డారు. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు నిష్పక్షపాతంగా, విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. కేటీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో సోషల్ మీడియా కేసుల్లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారంటూ జర్నలిస్ట్ విజయబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే న్యాయస్థానం ఆయనకు 50,000 రూపాయల జరిమానా విధించింది. గతంలోనూ విజయబాబుపై ఓసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి ఫైన్ వేసింది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుంది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. యాంటీ నార్కోటిక్ టీమ్ కు సహకరిస్తూ స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు అల్లు అర్జున్. హైదరాబాద్ బిర్యానీ ఇమేజ్ ను కొందరు హోటల్ నిర్వాహకులు దెబ్బతీస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో బిర్యానీ వాలా హోటల్లో బిర్యానీలో బొద్దింక కనిపించింది. బిత్తరపోయిన కస్టమర్ ఇదేంటని హోటల్ నిర్వాహకులను ప్రశ్నించారు. బొద్దింక వస్తే మేమేం చేస్తామంటూ వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఇంత నిర్లక్ష్యంగా జవాబిస్తారంటూ కస్టమర్లు ఆందోళన చేశారు. వైనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆమె సభకు వచ్చారు. గాంధీ కుటుంబం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన 3వ వ్యక్తిగా ఆమె నిలిచారు. ఇక వైనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళగా ప్రియాంక రికార్డు సాధించారు. ఇస్కాన్ కార్యకలాపాలు నిషేధించాలంటూ బంగ్లాదేశ్ ఢాకా హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. నిషేధం విధించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే దేశంలో ఇస్కాన్ ఇటీవలి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్కు ఆదేశాలు ఇచ్చింది.